ఒక్కసారి ఈ హత్యల మీద కూడా వ్యక్తిగత విషయాల్లో జరిగిన వాటి మీద కూడా ఈనాడు ఇన్ని పచ్చబద్దాలు రాయటం మీద ముందుగా ఎల్వీకే స్పందిస్తారు. సార్, ఇటువంటి వార్తల గురించి మాట్లాడుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. పింగళ దర్శనరామ్ హత్య ఎలా జరిగింది, వైఎస్ రాజారెడ్డి గారి హత్య ఎలా జరిగింది, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, తర్వాత మద్దెల చెరువు సూరి, పరిటాల రవికి సంబంధించిన తర్వాత వచ్చినటువంటి వార్తల్ని, లాస్ట్ 2019లో అనంతపురంలో ఒక ఎంఆర్ఓ గారు ఫోన్ చేసి ఒక పార్టీ నాయకుడిని పిలిపిస్తే అక్కడ బీరువాలో ఉండే కత్తులు తీసి హత్య చేస్తే ఏం రాశారు, విజయభాస్కర్ రెడ్డి అనంతపురంలో. సో ఇవన్నీ ఒక్కసారి ఈ జరిగిన హత్యలు, జరిగినటువంటి తీరు, బాధ్యులు, పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని మనం పరిశీలిస్తే ఏం కనపడుతుంది? ఈనాడు ఎంత నీచంగా మారింది. అది మీరే కాదు, 2-3 మిత్రులు ఇంతకుముందు సహచరులుగా పనిచేసిన వాళ్ళు బాధపడుతున్న కూడా విషయం అదే. ఇంత దారుణంగా తయారైంది, ఇంత ఎందుకు తయారైంది అని అంటే దానికి అసలు మన దగ్గర ఒకటే సమాధానం. ఆ కుటుంబమో ఒక వ్యక్తో వాళ్ళ మీద టార్గెట్ చేయడం తప్ప రెండోది కాదు. ఇప్పుడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి తప్ప వేరేది కాదు. అప్పుడు కొంత కనీసం ఒక రకమైనటువంటి పరిస్థితి ఉండేది. వాళ్ళు సైద్ధాంతికంగా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినటువంటి పత్రికగా 82లో ఒక స్టాండ్ తీసుకున్నారు. ఇక్కడేమో కాంగ్రెస్ భయం చేస్తున్నారు, అక్కడేమో ఆ తర్వాత టీడీపీ, ఇప్పుడు అక్కడ బీజేపీ కూటమి భయం చేస్తున్నారు. ఆ తర్వాత రోజుల్లో ఏమైందంటే ఆ సైద్ధాంతికమైనటువంటిది వదిలేసి వ్యక్తుల్ని టార్గెట్ చేయడం అనేది ప్రారంభమైంది అనేది అందరికీ బాధ, చాలా మంది బాధపడుతున్నటువంటి వాస్తవం అది కాదు. ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు ఫోటోలు చూపించారు, అక్కడికి వస్తాం. అక్కడికి ఏంటంటే మద్దెల చెరువు సూరి భార్యని ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ గారు మందలించారు. మీరు మారరా, సమాజం మారుతుంది కదా, మీరు ఎందుకు ఇది అని. అది వేరే చోట్ల పత్రిక, ఈనాడు పత్రికలో వచ్చింది ఆ వార్త. మందలించారు ఆయన, మీరు మారండి, సమాజం ఆధునికవుతుంది, దాంట్లో బయటపడండి అని మందలించారు. టికెట్ ఇవ్వలేదు. అవును, ఆ కుటుంబాన్ని మళ్ళీ టికెట్ ఇవ్వలేదు, ఎందుకంటే ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో టికెట్ ఇవ్వకుండా నిరాకరించారు. సో ఇవి వాస్తవాలు. ఇప్పుడు ఇక్కడికి వస్తే సార్, చాలా చోట్ల మనుషుల మధ్య స్పర్ధలు, గొడవలు, ఆస్తికి సంబంధించినవి, లేకపోతే ఇంకో దానికి సంబంధించినవి మనం చూస్తున్నాం. అంటే ఒక రకమైనటువంటి నైతిక విలువల పతనం అనేది సమాజంలో రావడం వల్ల, అది రకరకాల వ్యవస్థల వల్ల ఈర్ష్య, ద్వేషాలు, కక్ష, ఆస్తి కోసము ఒక రక్త బంధాన్ని కూడా వదులుకుంటున్నటువంటి పరిస్థితి అంటే కింద స్థాయిలో అమాయకంగా. పద్మవిభూషణ్ తెచ్చుకున్న రామోజీరావు కూడా ఇంత ఈర్ష్య, ఇంత అక్కసు, ఇంత ద్వేషం అయితే ఇంత అక్కడికి వస్తే ఇప్పుడు ఇట్లాంటి వాటిల్లో ఎక్కడో ఒక చోట 2 చోట్ల హత్యలో లేకపోతే దాడిలో జరుగుతుండవచ్చు. దాన్ని ఒక రంగు పూసి పులిమి వార్తలుగా రాయడం వల్ల సమాజాన్ని వక్ర మార్గంలో పంపేయడం తప్పితే కలుషితం చేయడానికి ఒక పాత్ర ఇది. ఎందుకంటే వాళ్ళంటే అమ్మో, వీళ్ళేమో పునీతులైనట్టు. ఇప్పుడు ఒక ఆమె తహసీల్దార్ గారిని, పేరు మర్చిపోయిన, వనజ గారు ఏదో, వనజాక్షి గారిని ఇసుకలో ఈడిస్తే మనం ఎక్కడన్నా పట్టించుకున్నామా అండి? మనం పట్టించుకోం. పైగా ముఖ్యమంత్రి మధ్యస్థం చేస్తారు దాంట్లో. ఇక్కడ హైదరాబాద్లో ఆర్టీఏ ఆఫీస్లో దూల చేస్తే మనమేమి పెద్దగా స్పందించం. అంటే ఒక పార్టీ ఒక వ్యక్తి, ఇంకో పార్టీ ఇంకో వ్యక్తి, ఈ రకమైనటువంటి పరిస్థితి జర్నలిజంలో రావడం వల్ల మొత్తం సమాజాన్ని ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితికి నెట్టేస్తుంది. వాస్తవాలని చెప్పి దాన్ని ఎందుకు జరుగుతుందో, ఎక్కడ మార్చవలసిన అవసరం ఎందుకుందో, ఎలా మార్చాలో కూడా సజెషన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే సమాజాన్ని అది వదిలేశారు, ఎప్పుడో వెళ్ళిపోయింది, తీసి తిరగటానికి సిగ్గుపట్టలేదు. అది నాకు బాధ అనిపిస్తుంది. ఎప్పుడో వెళ్ళిపోయింది. రైట్. ఇవి ఈ రకమైన పరిస్థితుల్లో ఏమవుతుందంటే, అయ్యో ఏంటి పత్రికలు ఎట్లా అయిపోతున్నాయి అనుకుంటూ అవే చదువుతున్నారు జనం కూడా. అంటే దీన్ని నమ్మించడం ఇంకోటి ఉచితంగా కూడా పత్రికలు వేస్తున్నారని నేను, ఉచితంగా పత్రికలు వేస్తున్నారు. అంటే ఏంటి అర్థం? మీరు పంపించేటటువంటి ఆ స్లో పాయిజన్ అందరికీ వెళ్ళాలి. ఒకసారి కాదు, ఒకే వార్తని వారానికి రోజు చొప్పున ప్రతిసారి పత్రికలు 10 డిపార్ట్మెంట్ దళితుల, ఓహో జగన్కి మత్తు ఉన్నారా, వీళ్ళ మీద రాయాలి, వీళ్ళకి వ్యతిరేకంగా జగన్ మీద రాయాలి అని రాయటం. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ అదే వార్త ఏదో రూపంలో ఒక పదం అటు ఇటు మార్చి, ఇంత చెత్తగా మనం ఎప్పుడు చూడలేదు, ఇంత న్యూసెన్స్గా రాయటం. అందరూ అదే